మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024-2025 శ్రీ క్రోధనామ సంవత్సరంలో కుంభరాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. అదేవిధంగా ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజ్య పూజ్యాలు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ముందుగా ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదముల యందు పుట్టిన వారు కుంభరాశికి చెందుతారు. గు, గే, గో, సా, సి, సు, సే, షో, ద అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు కుంభరాశికి చెందుతారు. ఆదాయం 14, అయ్యే ఖర్చు 14గానే ఉంది. రాజ్యపూజ్యము 6గా, అవమానం 1గా ఉంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరము అనుకూల ఫలితాలు సూచింపబడ్డాయి. లగ్నంలో శని, ద్వితీయంలో రాహువు, తృతీయ చతుర్థ స్థానంలో గురుగ్రహ సంచారము, అష్టమ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ముఖ్యమైన ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాయి. సంవత్సర ప్రథమార్థం ఆర్థికంగా అన్ని రకాలుగా బాగుంటుంది. ఇబ్బందులు ఎదురైనా మీ గుడ్విల్తో ఆటంకాలను అధిగమించగలుగుతారు. ఆలస్యం మీద, నిలకడ మీద మీరు వహించే ఓర్పు, సహనం రెట్టింపై మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాల రూపంలో మీకు అందుతాయి. నిరాశకు, నిస్పృహకు, మనస్తాపాన్ని గురవటం ద్వారా ఏ ప్రయోజనం లేదు. ఈరోజు చేయవలసిన పనులు ఖచ్చితంగా చేయాల్సిందే అన్న ఒక నిర్ణయానికి దృఢంగా నిలబడగలిగితే మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. శనీశ్వర అనుగ్రహము, శివానుగ్రహం, విష్ణు అనుగ్రహం మీకు పూర్తిగా లభించి ఎవ్వరూ మిమ్మల్ని ఆదుకోలేని ఒక మంచి స్థాయి కూర్చోబెడతాయి. విషయాన్ని గ్రహించండి. అనవసరమైన వ్యక్తులతో సంభాషణలు, పరిచయాలు, చర్చలు, సమావేశాలు ఏమాత్రం మీకు ఉపయోగపడవనే విషయాన్ని గ్రహించండి. అక్కర్లేని బంధుత్వాలకు స్వస్తి పలకటం ద్వారా మీకు ప్రయోజనం ఉంటుంది. మీ కార్యాలయంలో ఉన్న కార్యక్రమాలతో, పనితో తలామునకలై అంత స్థాయిలో మీరు శ్రమించటం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగాను, ఉత్తేజపరిచే విధంగానూ ఉంటుంది. మీరు చేయగా లేనిది మేమెందుకు చేయకూడదు, మేము ప్రయత్నం చేస్తామనే విధంగా మీ చుట్టుప్రక్కల వాళ్ళ ఆలోచన విధానాలు ఉండటం మీకు కూడా ఎంతో ప్రయోజనకరంగాను, ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంగానూ మారుతుంది. చాలా అప్రమత్తంగా ఉండవలసిన విషయాలు, జాగ్రత్త తీసుకోవలసిన విషయాలు, అతిగతాన్ని తవ్వుకోవటం, చదువుకోవటం, అక్కర్లేని స్నేహాలు, బంధుత్వాలు, ఫోను సంభాషణలకు దూరంగా ఉండటం, ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ ఉంటున్నాము, ఏం తింటున్నాము, మన జీవన విధానము, మన పుట్టు పూర్వోత్తరాలు అక్కర్లేని వాళ్లకు తెలియపరచడం ద్వారా మీరు ఊహించినటువంటి పరిణామాలు సంభవిస్తాయి. ప్రాణ సంకట స్థితిలో కూడా మిమ్మల్ని పడేసే పరిస్థితులు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. అక్కర్లేని అనవసరమైన అభయహస్తాలు ఎవరికీ ఇవ్వవద్దు. మీ పరిస్థితి ఏమిటో మీకు బాగా తెలుసు. అది దృష్టిలో ఉంచుకొని మంచి నిర్ణయాలు తీసుకోండి. మీకు చేతగాని పని, మీరు చేయలేని పనిని మీరు తలెత్తుకోవద్దు. చేయలేమని ముందుగానే తలెత్తేసినంత మాత్రాన మీ విలువ ఏమీ తగ్గిపోదు. అక్కర్లేని అనవసరమైన బరువు, బాధ్యతల్ని తల మీద వేసుకొని మీరు నిండా మునిగిపోయి మీ కుటుంబాన్ని రోడ్డు మీద పడేయవద్దు. ఎన్నో విషయాలను పరిగణలోనికి తీసుకొని కానీ వాగ్దానాలు చేయవద్దు. ఆరోగ్య విషయంలో, ఆహార నియమాల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలస్యం చేస్తే ఊహించని పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుకునే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలలో మీ శక్తి సామర్థ్యాలతో పాటు సహనము, ఓర్పు, ఇతరులతో సంభాషించే నైపుణ్యత, ఉన్నతాధికారులతో మీ ప్రవర్తన మీ రాజబాటకు దారులు వేస్తాయి. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోయి ప్రవర్తించవద్దు. మీరు మాట్లాడే ప్రతి చిన్న మాటకు పెడర్థాలు తీయటం, దాని ద్వారా కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు మీకు అంకిత భావంతో సహాయాన్ని అందిస్తారు. కానీ వాళ్ళు అందిస్తున్న దానికన్నా మీరు రెట్టింపుగా వాళ్లకు చెల్లించాల్సిందే.
ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఒక సందర్భంలో వాళ్ళు మీకు సహాయంగా ఉన్నారు అన్నట్లయితే వాళ్లకు మీరు ఎన్నో విషయాలలో సహకరించాలి. మీ పనులను పక్కన పెట్టి వాళ్లకు కావలసినవన్నీ చూస్తే కానీ వాళ్ళు మిమ్మల్ని చూడనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా సున్నితమైనటువంటి విషయము. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నా గణపతి పూజ, శనీశ్వర ఆలయంలో తైలాభిషేకము, 10 కొబ్బరికాయలు కొట్టి స్వామివారి పాదాల మీద పడి వేడుకున్న తర్వాత కానీ మొదలు పెట్టవద్దు. ఇలా గనుక చేయనట్లయితే ఇక పని అర్ధాంతరంగా ముగిసిపోతుంది. మీకు ఏ ప్రయోజనం ఉండదు. ఉద్యోగ అవకాశాలు, విదేశీ అవకాశాలు ఎంతో ప్రయత్నిస్తే కానీ ముడిపడవు. ప్రయత్నం లేకుండా మీ శక్తి సామర్థ్యాలను మీరు కించపరుచుకోకుండా ప్రయత్నించండి. విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. యోగాభ్యాసాలు, ప్రకృతి వైద్యము, మూలికా వైద్యము మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. వైద్య సంబంధమైన వ్యాపారంలో ఉన్న ఫ్యాక్టరీల వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. లాభాలు బాగుంటాయి. నిష్పక్షపాతంగా మీరు జారీ చేసిన ఉత్తర్వులు ఓ వర్గానికి మేలు చేసేవిగా ఉన్నాయని, సమన్యాయం లోపించిందని విమర్శలు, నిందలు ఎదురవుతాయి. అంతేకాదు మీరిచ్చిన ఉత్తర్వులను వసూలు చేస్తూ కొంతమంది కోర్టును ఆశ్రయిస్తారు. ఓ మహా సంగ్రామానికి సిద్ధం కావలసి వస్తుంది. నైతిక విలువలు లేని వారిని కొంతకాలం భరించవలసి ఉంటుంది. సహోదర వర్గం అండదండలు లభిస్తాయి. గతంలో కొనుగోలు చేసిన స్థిర ఆస్తులతో కొంత భాగాన్ని అమ్మాలని కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి వస్తుంది. అన్ని విషయాలు విని ఊరుకుంటారు. మీ అభిప్రాయము చెప్పరు. అర్థం లేని వివాదాలకు తావు ఇవ్వకుండా సమస్యలు పరిష్కారాన్ని సకాలంలో చేపట్టి లాభపడతారు. మందగొడ్డిగా సాగుతున్న వ్యవహారాలను గుర్తించి చురుకుదనం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు. ప్రచారంలో ఉన్న పుకార్లను రూపుమాపడానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తారు. రుణ సంబంధమైన వ్యవహారాలు వివాదాస్పదం కాకుండా నేర్పుగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం వారు మీ సలహాలను తీసుకోవటం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆస్తుల సంరక్షణకు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవటం, శ్రమించటం అవసరమవుతాయి. మీ పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న వారిని సమన్యాయం చేయమని కోరతారు. న్యాయం, ధర్మము ఎటువైపు ఉంటే అటువైపే న్యాయం చేయమని వేడుకుంటారు. ప్రతి విషయాన్ని అనుమానాస్పద దృష్టితో చూడటం మానుకోవాలి. దీని అర్థం అందరినీ గుడ్డిగా నమ్మమని కాదు. కుటుంబంతో సాన్నిహిత్యాన్ని యథాతథంగా అమలు చేయటం కర్తవ్యంగా భావిస్తారు. సందర్భానుసారంగా విందులు, వినోదాలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. సన్నిహిత వర్గానికి అడగకపోయినా సలహాలను, సూచనలను చెప్తూ ఉంటారు. గోప్యతకు ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. సాంకేతిక రంగాల పట్ల మీ అజాగ్రత్త వల్ల చెల్లించిన చెల్లింపులనే మరలా చెల్లించవలసి వస్తుంది. సోదర వర్గం సహాయంతో కొన్ని మొండి పనులు పూర్తి చేస్తారు. రాజకీయంగా జరిగే మార్పులు మీకు ఊరట కలిగిస్తాయి. మీ మనసుకు నచ్చింది తప్ప ఇతరుల అభిప్రాయాలు, ఇతర విషయాలను ఎంతమాత్రమూ పరిగణలోనికి తీసుకోరు. కీలక విషయాలలో స్వంత ఆలోచనలే శ్రేయస్కరమని నిర్ణయించుకుంటారు. వాహనం స్వయంగా నడిపేటప్పుడు అధిక జాగ్రత్తలు అవసరము. ఇతరులకు వస్తువులు ఇవ్వటం వల్ల, తీసుకోవటం వల్ల విరోధాలు వస్తాయి. సంతానాన్ని గారాబం చేయటం వల్ల ఏర్పడిన పరిస్థితులు మీకు మింగుడు పడవు. పునరాలోచన చేసి కఠినంగా వ్యవహరిస్తారు. పాల ఉత్పత్తుల వ్యాపారాన్ని మరింత విస్తరింపజేస్తారు. బ్యాంకు రుణాలపైన అతిగా ఆధారపడరు. మీ నిజాయితీని నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నిర్భయంగా వ్యవహరిస్తారు. మిమ్మల్ని అపఖ్యాతి పాలు చేయాలనుకున్న వాడికి తగిన గుణపాఠం కూడా నేర్పుతూ ఉంటారు. మీ వ్యక్తిత్వము మధ్యాహ్న సూర్యుని వలె వెలిగిపోతుంది. దూర ప్రాంతం నుండి వచ్చిన సమాచారం వల్ల భవిష్యత్తు కార్యాచరణ గురించి యోచిస్తారు. మారుతున్న ప్రపంచ స్థితిగతులు మిమ్మలను ప్రభావితం చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ముందు జాగ్రత్త అని గ్రహిస్తారు. మాట పట్టింపు, మైండ్ వైఖరి వల్ల కొన్ని ప్రయోజనాలను దూరం చేసుకుంటూ ఉంటారు. పరిస్థితుల ప్రభావం వల్ల జీవన మార్గం దొరుకుతుంది. అనువంశికంగా రావలసిన ఆస్తులు సానుకూలపడతాయి. దీర్ఘకాలికంగా వినోదంలో ఉన్న ఆస్తి గొడవలు ఓ కొలిక్కి వస్తాయి.
పాత రుణాలు తీర్చడానికి మీరు చేసే ప్రయత్నాలు ఓ దరికి చేరుకుంటాయి. రూపాయి ఖర్చు అయ్యే చోట 100 రూపాయలు ఖర్చు అవుతాయి. ఆదాయం పెరిగిన కుటుంబ ఖర్చులు అధికమవుతాయి. సంతాన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ధనాన్ని అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. సామాజిక పరిస్థితుల మీద విరక్తి పుడుతుంది. ఈ సమాజంలో మనుగడ సాగించగలమా అను మానసిక వేదన కలుగుతుంది. విద్య, వైజ్ఞానిక రంగాలలో అనుకున్నది సాధిస్తారు. PhD వంటివి పూర్తి చేస్తారు. సివిల్ సర్వీసులు, ఇతర పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కార్యాలయ సంబంధమైన సమస్యకు అధిగమించడానికి ప్రమోషన్ ఉపయోగపడుతుంది. విదేశీయాన యత్నాలు లభిస్తాయి. విదేశాలలో వాతావరణము, అవకాశాలు, కెరియర్ అంతగా నచ్చవు. ఎక్కువ కాలం ఉండాలనిపించదు. శక్తికి మించిన పనులు, చేతగాని పనులు చేసి ధనం నష్టపరుచుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతలను ఎలాగైనా సరే నెరవేర్చాలని నిశ్చయించుకుంటారు. యూనియన్ పోరాటాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. న్యాయం కోసం ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకునే పోరాటాలలో ముందుంటారు. న్యాయస్థానాల వరకు ఈ పోరాటం పోవచ్చు. విదేశీయాన ఖర్చులు, చదువుకు పెట్టుబడి పెట్టడానికి రుణాలు చేస్తారు. సంతానము, కుటుంబ సభ్యుల కోరికలను కాదనలేక ఆర్థిక భారం మోస్తారు. ఆరోగ్య వృద్ధికి కూడా ధనం ఖర్చవుతుంది. వీటన్నిటిని భరించడానికి అవసరమైన ఆదాయం ఎప్పటికప్పుడు సర్దుబాటు కావటం విశేషం. కొన్ని అఖండమైన విజయాలు మీ సొంతమవుతాయి. మధుర క్షణాలను మరువలేరు. సమాజంలో పరువు ప్రతిష్ట పెరుగుతుంది. ఉన్నతిని చూసి సంతోషించే ముఖ్యమైన వ్యక్తి లేకపోవటం మీ మానసిక వేదనకు, వైరాగ్యానికి దారితీస్తుంది. సామాజికంగా, రాజకీయంగా వచ్చే మార్పులు మీ మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా మంచి ప్రభావం చూపిస్తాయి. వ్యవసాయానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అమ్మకుండా ఉంచిన ఆస్తులు కొండంత అండగా ఇప్పుడు నిలుస్తాయి. గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు, పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి. శుభకార్య చర్చలలో కీలకమైన పాత్ర వహించటము పొరపాటుగా మారుతుంది. మంచికి పోయి చెడు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. మాట నిలకడ, మనస్సులో మంచితనం లేని వ్యక్తులకు సాయం చేస్తే చిక్కులు వస్తాయని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. కుల రాజకీయాలు, ప్రాంతీయ విభేదాలు మొదలైన వాటి వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బంది పడతారు. ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తున్న అధికారులను న్యాయస్థానం ద్వారా ఎదుర్కొంటారు. సమిష్టి న్యాయంలో భాగంగా మీకు కూడా న్యాయం జరుగుతుంది. జీవనోపాధి, ఉద్యోగం నిలబెట్టుకుంటారు. మీపై వచ్చిన ఆరోపణలు ఉపసంహరించటం జరుగుతుంది. ఈ పరిణామం కొందరికి పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్లుగా అవుతుంది. మనోబలం పెరుగుతుంది. కంటికి సంబంధించి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. సైట్ పెరిగే అవకాశం ఉంది. కీళ్ల బాధలు ఇబ్బంది పెడతాయి. నెగటివ్ థింగ్స్ మాని ప్రతి విషయాన్ని మంచి దృక్పథంతోనే ఆలోచిస్తారు. మీలో చోటు చేసుకున్న ఈ పరిణామం సంవత్సర ద్వితీయార్థంలో ఎంతగానో ఉపకరిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ల వల్ల ప్రయోజనం లేదని, వాటిని మరో రూపంలో పెట్టుబడి పెట్టాలని యోచన చేస్తారు. ఫైనాన్షియల్ స్కీమ్కి, లక్కీ డ్రాలకు దూరంగా ఉండండి. బంగారము, వెండి భద్రత విషయంలో జాగ్రత్తలు చాలా అవసరము. మహోన్నతమైన ఆశయాలు సాధించడానికి మహోన్నతమైన వ్యక్తులే అవసరం లేదని, సామాన్యులతోనే ఆ కార్యసాధన చేయవచ్చునని కార్యాలయంలో, వ్యాపారంలో నిరూపిస్తారు. చెక్కులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. నకిలీ, అనుకరణ, పైరసీ వస్తువుల వల్ల నష్టపోతారు. స్త్రీల వల్ల కొన్ని అవమానాలు ఎదురవుతాయి. రాజీ చేసుకునే ప్రయత్నాలు కొంతవరకే ఫలిస్తాయి. వయసు తారతమ్యం లేకుండా చేసుకునే వివాహాలను మీరు ప్రతిఘటిస్తారు. విద్యాపరంగా జరుగుతున్న దోపిడీ పట్ల విరక్తి చెందుతారు. సినిమాలు, డిస్ట్రిబ్యూటర్లకు గత సంవత్సరం కన్నా అనుకూల కాలము. క్రీడలు, రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి. అయితే జూదపు పందాలకు దూరంగా ఉండటం మంచిది. టెండర్ల విషయంలో కొంత అయోమయం ఏర్పడుతుంది. మీ వ్యక్తిగత ఆఫీసు రహస్యాలను మీ శత్రువర్గానికి చేరవేస్తున్న నమ్మక ద్రోహులను గమనించి తగిన చర్యలు తీసుకుంటారు.
కేంద్రీయ శక్తులు, మానవాతీతమైన శక్తులు ఉన్నాయని కొంతమంది నయవంచికులు మిమ్మల్ని నమ్మించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందులో వాళ్ళ స్వార్థం ఉంది. వాస్తవాలను గమనించి ఇలాంటి దొంగ దైవాంశ సంభూతులను దూరంగా ఉంచుతారు. రాజకీయ స్నేహాలు ధనం గోడ మీదనే నడుస్తుంది. బ్యాంకు రుణాలు సింగిల్ సెటిల్మెంట్ అవుతాయి. ఇది ఎంతో ఊరట కలిగిస్తుంది. క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి. నిర్మాణ సంబంధమైన లోన్లు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. టెలివిజన్ రంగంలో ఉన్న వారికి, ముఖ్యంగా సాంకేతిక సిబ్బందికి చాలా అనుకూలంగా ఉంది. విద్య, వైజ్ఞానిక, సాంకేతిక, సాంస్కృతిక రంగంలో మీరు ప్రతిష్టాత్మకమైన సర్టిఫికెట్లు, సన్మానాలు, ప్రఖ్యాతి లభిస్తాయి. రిక్రూట్మెంట్ స్కామ్స్ జరగటం వల్ల కొంత నిరాశ ఎదురవుతుంది. చేతి వృత్తి పని వారికి అనుకూలం కాలం. ఎన్నో సంబంధాలు చూసి విసిగిపోతూ ఉంటారు. మీకు ప్రమేయం లేకుండా ఆకస్మికంగా వివాహం జరుగుతుంది. విదేశాలలో ఉండి నిరుద్యోగం అనుభవిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. తిరుగు ప్రయాణం ఆగిపోతుంది. కళారంగంలోని వారికి, కోళ్ల ఫారాలు నడిపే వారికి బాగుంటుంది. బ్యూటీ పార్లర్ల వారికి, బార్బర్లకు కూడా అనుకూలంగా ఉంది. కొందరికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. తిండి పెట్టి ఆదరించి కష్టాలలో ధైర్యం చెప్పి విద్య నేర్పిన మీ మంచితనం ఎందుకు కొరగాకుండానే పోతుంది. మీ ద్వారా జీవితాన్ని నిలబెట్టుకున్న వారే మీ గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. వృత్తి రహస్యాలు, వ్యక్తిగత బలహీనతలు ఎక్కడా బయటపడకూడదన్న సూత్రాన్ని తెలుసుకుంటారు. జాగ్రత్త పడతారు. నీతి, నిజాయితీ, శక్తి సామర్థ్యాలు, నియమబద్ధమైన జీవితము, నిత్య దైవతారాధన అన్నీ వ్యర్థమని భావిస్తారు. దొడ్డిదారి రాజకీయాలు, లంచాలు, కులమతాలు, ప్రాంతీయ వివక్షణ అవన్నీ అభివృద్ధికి సోపానాలని స్పష్టంగా తెలుసుకుంటారు. దొంగలు అసమర్థులతో కలిసి ఉన్నత శిఖరాలు అధిరోహించే కన్నా చెప్పులు లేని కాళ్లతో నడిచి వెళ్ళటం ఉత్తమమని భావిస్తారు. ఆగిపోయిన గృహ నిర్మాణం తిరిగి ప్రారంభమవుతుంది. నరదృష్టి అధికంగా ఉంది. విదేశాలలో ఉన్న మీ వాళ్ళు అప్పులు తీరక బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళ ఆస్తులు ఇక్కడ అమ్మి అప్పులు తీరుద్దామంటే ఇక్కడ ఆస్తులు అమ్ముడుపోవు. ఈ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి మీకు ఏర్పడుతుంది. కాలానికే సమస్యను వదిలివేస్తూ ఉంటారు. చాలా సందర్భాలలో పరిష్కారం కాని సమస్యలకు కాలానికే వదిలివేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టులు, తగాదాలు, పోలీస్ స్టేషన్లు, వీధి పంచాయతీలు మీ మనస్తత్వానికి పడకపోయినా సన్నిహిత సహచర బృందానికి అండగా నిలవడానికి, వాళ్లను సమస్యల నుండి తప్పించుకోవడానికి మీ మనస్తత్వానికి విరుద్ధమైన చిల్లర కార్యక్రమాలలో జోక్యం చేసుకుంటూ ఉంటారు. మీ పలుకుబడి ఉపయోగిస్తూ ఉంటారు. సాంస్కృతిక రంగంలో వాయిద్యకారులకు మంచి రోజులు. పేరు, ధనము రెండూ సంపాదిస్తారు. కవులకు, రచయిత్రులకు పేరు, ప్రఖ్యాతలు, సన్మానాలు జరుగుతాయి. విష వలయంగా మారిన సామాజిక పరిస్థితులు, శాంతి భద్రతల సమస్యలు మీ వృత్తి, ఉద్యోగ, విద్య విషయాలకు ఆటంకంగా మారుతాయి. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ధనిష్ట నక్షత్రం వారికి ఉద్యోగంలో ఉన్నతి, శతభిష వారికి విద్య, ఉద్యోగ విషయాలలో ముందంజ, పూర్వభాద్ర నక్షత్రం వారికి చేసే పనిలో ఏకాగ్రత, మంచి వ్యక్తిత్వం పొందుతారు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8. ఇంకా వీరికి ఈ క్రోధనామ సంవత్సరంలో మంచి శుభ ఫలితాలు పొందాలి అంటే ప్రతినిత్యము కూడా శివ ఆరాధన చేయాలని, ప్రతి సోమవారం నియమాలను పాటించాలని, శివుడికి అభిషేకం చేసుకుంటే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా తిరుగుండదని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ఈ క్రోధనామ సంవత్సరంలో కుంభరాశి స్త్రీల విషయానికి వస్తే, ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ క్రోధనామ సంవత్సరం చాలా బాగుంది. స్వయం శక్తితో కష్టించి ఉద్యోగం సాధిస్తారు. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు చేయమని పెద్ద మొత్తంలో ధనం కొందరు మీకు ఇస్తారు. స్వామి కార్యము, స్వకార్యం రెండూ చక్కబెట్టుకుంటారు. సంఘంలో ఆడంబరంగా కనిపించడానికి ఇష్టపడతారు. సంతానము, క్రీడ, సాంస్కృతిక రంగాలలో రాణిస్తారు. సున్నితమైన అంశాలను విచక్షణ ఉపయోగించి పరిష్కరించుకుంటారు. మధ్యవర్తి రాయబారాలకు ఇష్టపడరు. కొన్ని సమస్యలకు సంబంధించి సుదీర్ఘమైన ఆలోచనలు తప్పవు. ఉపయోగం లేని అంశాలతో కాలక్షేపం చేస్తున్న మీ సన్నిహిత ఆత్మీయ వర్గాన్ని సరైన మార్గంలో పెట్టలేరు. వర్గ వేషమాల్యాలను పెంచి పోషిస్తున్న వ్యక్తులకు సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్తూ ఉంటారు. కొన్ని విషయాలపై ఎడతెరిపి లేని చర్చలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొంతకాలం ఇవి జీవన గమనంలో భాగమవుతాయి. మూర్ఖులను మార్చలేమని గ్రహిస్తూ ఉంటారు. కండరాళ్ళు, కీళ్ళ నొప్పులు బాధిస్తాయి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకుని అందరి మెప్పు పొందుతారు.
మేధావిగా పేరు వస్తుంది. పైకి శాంతంగా కనిపించిన కటువైన మాటలు మాట్లాడకపోయినా మనసులో ఉన్న పగ ప్రతీకారాన్ని ఎంతో కాలం పెంచి పోషిస్తారు. సంతానం మీద మీరు పెంచుకున్న ఆశలు సఫలీకృతమవుతాయి. విద్యారంగంలో ఫలితాలు బాగుంటాయి. మంచి మార్కులు కూడా వస్తాయి. పోటీ పరీక్షలలో మంచి మార్పులు వచ్చిన ఇంటర్వ్యూల్లో మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఎట్టకేలకు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. ప్రేమ వివాహాలు విజయవంతం కావు. మందికి మీ సంపాదన మీద ఉన్న ప్రేమ మీ మీద ఉండదు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహిస్తారు. ఇతరుల బలవంతం మీద సంవత్సరం ద్వితీయార్థంలో సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతం నుండి వచ్చిన సమాచారం వల్ల భవిష్యత్తు కార్యాచరణ గురించి యోచిస్తూ ఉంటారు. మారుతున్న ప్రపంచ స్థితిగతులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. మొత్తం మీద ఈ రాశి స్త్రీలకు అనుకూలంగానే ఉందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.